వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. అన్ని విషయంలో మనం ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మనం చక్కగా ఓర్పు కలిగి ఉంటే అన్నిటికీ మంచిదే అనమాట అండి. శ్రమ వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా కానీ, సమస్య వచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ ఓర్పు కలిగి సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేసుకున్నట్లయితే వాటన్నిటిలోంచి దేవుడు విడుదల దయచేసి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. లేయ గారు కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు చక్కటి పిల్లల్నిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అండి, అన్నగారు ఓర్పు కలిగి ప్రార్థన చేసినప్పుడు, కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు ఆమెకు కూడా కుమారుని దయచేసినట్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే యోబు గారు చూసుకున్నట్లయితే ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ ఆయన ఓర్చుకుని ఎక్కడ కూడా దేవుని ఏమాత్రమో దూషించకుండా ఓర్చుకున్నాడు కనుక యోబు గారు ఏం ఇచ్చాడు? దేవుడు యోబు గారికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అనమాట అండి. చక్కగా అన్నీ కూడా రెట్టింపు ఇచ్చారండి. బిడ్డలను అయితే అందమైన బిడ్డలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనందరూ కూడా మనందరికీ కూడా దేవుడు ఎప్పుడు ఎక్కడ సహాయం చేయాలో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట అండి. ప్రార్థన చేయడానికి మనం విసుకోకూడదు, గొనుక్కోకూడదు, సనుక్కోకూడదు అనమాట అండి. అలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. చక్కగా శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎవరైతే ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు సర్వశక్తిగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడుగా సహకారం ఉపకారంగా ఉన్నాడు కనుక 100% కూడా మనం ఓర్పు కలిగి జీవించినట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో అభివృద్ధి చేసి చక్కగా ఆయన కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనల్ని హాయిగా జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి, జీవితమా ఓర్పు కలిగి చేసుకుందామా, ఓర్పు కలిగి ప్రార్థన తిందామా, దేవుని మాట పొందుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదం ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. 100% మేమందరము కూడా ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారో అందరూ కూడా ఓర్పు కలిగి జీవించండి, దేవుని మాట వినండి, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోండి. ఏమంటారు మరి? చక్కగా మనందరం కూడా ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని హాయిగా జీవిద్దామా? అయితే తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తోత్రం ప్రభా. తండ్రి యొక్క నూతన సంవత్సరంలో తండ్రి స్తోత్రం ప్రభా. మమ్మల్ని అందరినీ తండ్రి ఓర్పు కలిగి ప్రభా ప్రార్థన చేసుకోమని చదివించారు. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తండ్రి ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా తండ్రి ఓర్పు కలిగి ప్రార్థన చేసుకున్నారు కనుక తండ్రి వారందరూ కూడా హాయిగా జీవించాలని చూస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలందరూ తండ్రి ఓర్పు కలిగి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుంది తండ్రి. చక్కగా తండ్రి ప్రభావ ప్రార్థన చేసుకుంది ప్రభావ. భూమి మీద హాయిగా ఈ నూతన సంవత్సరం అంతా జీవించే యోగ్యతను దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, బుద్ధులను అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. అలాగే సంతానాన్ని బిడ్డలు ప్రభావ గర్భిణీస్తులు తండ్రి బాల్యంత్రాలు తండ్రి ఇస్తున్న ప్రభావ. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాడిని, ఉద్యోగం చేస్తున్న వాడిని, వ్యాపారం చేస్తున్న వాడిని తండ్రి. అలాగే తండ్రి ప్రభావ వాహనం నడుపుతున్న వాడిని, ప్రయాణం చేస్తున్న వాడిని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి ప్రభావ, కూలి పని చేసుకుంటున్న వారు తండ్రి ప్రభావ. ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలు ఓర్పు కలిగి తండ్రి ప్రభావ ప్రార్థన చేసుకుని తండ్రి వారు చేస్తున్న పనంతటిలో ప్రభా తండ్రి ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభావ చేసుకునే యోగ్యతను ప్రభావ దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. వారు ఎవరు ఏ పని చేస్తున్నారు తండ్రి వారి పనంతటిని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన తండ్రి ప్రతిఫలం దయచేయమని, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.
దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మనం చేయవలసిందల్లా ఏంటంటే అండి, ఏమున్నా ఏం లేకపోయినా కానీ ఓర్పు అనేది మనకి అవసరం అనమాట అండి. ప్రతి ఒక్కరు కూడా ఓర్పు కలిగి జీవించినట్లయితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. అలాగే మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు అందరి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి చక్కగా హాయిగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మనం బాగుంటమే కదండి, అందరూ బాగోవాలి. అందులో మీరు, నేను, మనందరము ఉండాలి. ఆ గురి కలిగి, బిరి కలిగి, పొడతలు కలిగి, ఓర్పు కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అందరితో పాటు దేవుడు మనల్ని హాయిగా జీవించినట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఈ నూతన సంవత్సరంలో మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు కావాల్సిన సహాయం దేవుడు దయచేయను గాక. మీ అందరికి కూడా దేవుడు ఓర్పు కలిగి జీవించే యోగ్యత దేవుడు దయచేయను గాక. మీ అందరిని కూడా దేవుడు ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను దయచేయను గాక. ఏమంటారు మరి? చేస్తారా ఓర్పు కలిగి ప్రార్థన? వింటారా దేవుని మాట? ఏమంటారండి?